చెప్తున్నాను. ఈ కొలతల్లో అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే సేమియా పాయసం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పాయసం అనేది చిక్కపడుతూ మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోనే వస్తుంది. సో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని దోరగా రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకుంటే మంచిగా రంగు మారుతాయి, అలాగే లోపల వరకు వేగి డ్రై ఫ్రూట్స్ టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు దాకా సేమియాని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సేమియా పాయసం క్వాంటిటీ అనేది మీరు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి కప్ సైజ్ అనేది పెట్టుకోండి. అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో కొలుచుకోండి. సేమియాని లో ఫ్లేమ్లోనే నిదానంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియా వేగేలోపు వేరొక బర్నర్ మీద